వికారాబాద్ జిల్లా తాండూరులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కాకినాడ నది పొంగి పొర్లుతోంది. వంతెనపై నుంచి నీరు ప్రవహించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బషీరాబాద్ మండలం జీవంగులో శివాలయం నీటి మునుగ్గా విరిసేటిపల్లి గ్రామానికి కాకినాడ జల దిగ్బంధం చేస్తుంది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరోవైపు అధికారులు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. వరుసగా కురుస్తున్న వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లపైకి వరద నీరు చేరుతోంది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, ప్రస్తుతం ఏంటి పరిస్థితి? ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు అక్కడ కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎలాగ అలర్ట్ చేస్తున్నారు ప్రజల్ని? రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇప్పటికే 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. కానీ మరో 2 రోజులు ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. తీవ్ర అల్పపీడనం వలనే ఈ యొక్క సిచ్యువేషన్ అనేది ప్రస్తుతం జిల్లాలలో వచ్చింది అన్నట్లుగా అనేది తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని జిల్లాలకైతే రెడ్ అలర్ట్, అలాగే ఆరెంజ్, ఈ యొక్క ఎల్లో అలర్ట్లను కూడా జారీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో వర్షాలు అనేటివి కుండపోతగా కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి పూర్తి స్థాయి చాలా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వరద నీరు అనేది చేరుకోవడం, దీంతో కొంతవరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. అదేవిధంగా ఇప్పుడు తాండూరు ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో జల దిగ్బంధనమైన పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడున్న ప్రజలు తమకు సహాయం కావాలంటూ కూడా అధికారులను కోరుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ ప్రాంతాలకు వెళ్ళి మేము సేవలు అందిస్తున్నామంటున్న అధికారులు ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు అంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాము దాదాపు 2 రోజులుగా కూడా ఈ నీటిలోనే జీవిస్తున్నాము, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, రాత్రి అయితే చాలా భయంగా ఉంటుంది, ఏ టైంలో వరద పూర్తి స్థాయిలో తమని ముంచెత్తుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నామంటూ కూడా అక్కడి ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క వాతావరణ మార్పుల వలన, ఈ కురుస్తున్న వర్షాల వలన దాదాపుగా 2 రోజుల నుండి కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామంటూ కూడా ప్రజలు చెప్తున్నారు. అంతేకాకుండా తమను కాస్త ప్రభుత్వం పట్టించుకోవాలి, తమ ప్రాంతానికి సహాయక చర్యలు చాలా అవసరము, అధికారులు ఎవరైతే ఉంటారో వారు వెంటనే ఇక్కడికి చేరుకొని తమకు అవసరమైన సహాయాన్ని అందించాలంటూ కూడా బతిమలాడుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు నిర్వహిస్తున్న అధికారులు ఎక్కడ పోయారు, హెల్ప్ లైన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంతవరకు ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా లేక పని చేయట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది మాకు, నిన్నటి నుండి కూడా ఫుడ్ లేదు, అదేవిధంగా మెడికల్ అవసరాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో ఈ యొక్క వరద నీరు అనేది చేరుకోవడంతో చాలా ప్రాంతాల్లో కూడా నీట మునిగిన పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. సతీష్, థ్యాంక్ యూ లిఖిత. ప్రస్తుతం మనం వికారాబాద్లో ఉన్న దృశ్యాలు ప్రైమ్ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కాకినాడ నది పొంగి పొర్లుతోంది. వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బషీరాబాద్ మండలం జీవంగులో అయితే శివాలయం పూర్తిగా నీటి మునిగిన దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం ఇప్పుడే చూస్తాం. అంతేకాదు ఇళ్లలో కూడా వర్షపు నీరు చేరుతోంది. మొదటి ఫ్లోర్ వరకు పూర్తిగా వర్షపు నీరు చేరడంతో ప్రజలందరూ కూడా డాబాలెక్కిన పరిస్థితి కూడా మనం అక్కడ విజువల్స్లో స్పష్టంగా చూస్తున్నాం. అలాగే కరెంటు స్తంభాలు ఏ మేరకు మునిగాయో చూస్తున్నాం. శివాలయం అయితే పూర్తిగా మునిగిపోయింది. పైన కేవలం గోపురం మీద ఉన్న శివుడు మాత్రమే కనిపిస్తున్నాడు. విగ్రహం పూర్తిగా మునిగినట్టు తెలుస్తుంది. ఇక మిగతా
వీధులంట నీరు ఎంత స్థాయిలో ఉందో కూడా చూస్తున్నాం. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. వేలసెట్టి ప్రజలైతే దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అధికారులు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.